మణిపూర్లో 2023 నుంచి ఎన్నో ఘర్షణలు అల్లర్లు జరిగినాయి. రాష్ట్రపతి పాలన కూడా విధించారు. ఈ మధ్య రాష్ట్రపతి పాలన రద్దు చేసి కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. ఇప్పుడు మణిపూర్ సుస్థిరంగా ఎటువంటి ఘర్షణ లేకుండా ఉందా? అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మణిపూర్ రాష్ట్రపతి పాలన ముగించి కొత్త ప్రభుత్వం ఏర్పడి 4-5-6 రోజులైనట్టున్నది. మణిపూర్ చాలా ప్రశాంతంగా ఉండాలని, శాంతిగా ఉండాలని, జాతుల మధ్య ఘర్షణలు లేకుండా ఉండాలని దేశం అంతా కోరుకుంటుంది. మణిపూర్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. దేశానికంటే ముఖ్యంగా మణిపూర్ ప్రజలు కోరుతున్నారు. దాడులు జరగొద్దని ముఖ్యంగా కుకీలు కోరుకుంటున్నారు. ఎందుకంటే బలైపోయిన వాళ్ళు కుకీలే, ఎక్కువగా బలైపోయిన వాళ్ళు, మెజారిటీ బలైపోయిన వాళ్ళు కుకీలే. కుకీల మీద మైతీలు చేసిన దాడి మొత్తంగా చూస్తే ఘర్షణలుగా మనం ప్రచారమైంది, కానీ భారతదేశం మొత్తం అల్లర్లని, ఘర్షణలని రకరకాల ప్రచారాలు చేసి, నిజం చెప్పాలంటే కుకీల మీద మైతీలు చేసిన దాడి, కుకీ జనాల మీద, మహిళల మీద, వృద్ధుల మీద, పసిపాపల మీద మైతీలు ఒక రకమైన మారణహోమం సృష్టించారు. అయితే ఇప్పుడు అది రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. కానీ అప్పటి గాయాలు ఇంకా మానే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఒకటి, బీజేపీ ప్రభుత్వం ఉన్నది అక్కడ. గతంలో ముఖ్యమంత్రి బీజేపీ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయి అనేది కుకీల ఆరోపణ. ముఖ్యమంత్రి స్వయంగా ఎక్కడైతే మైతీలు కుకీల మీద దాడులు చేశారో, చంపారో, ఆ ప్రాంతాలకు పోలీసులు వెళ్ళనివ్వకుండా ముఖ్యమంత్రి చేశాడనేది కుకీల ఆరోపణ ఒకటే కాదు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, నిజ నిర్ధారణ కమిటీలుగా వెళ్ళిన వాళ్ళు ఆరోపిస్తున్నారు, కొన్ని పత్రికలు కూడా రాశాయి. స్వయంగా బీరేన్ సింగ్ ఈ మొత్తం దాడులకు నాయకత్వం వహించాడు. బహిరంగంగా రోడ్డు మీద దిగకపోవచ్చు కాక, కానీ నాయకత్వం వహించి కుకీల హత్యాకాండకు కారణమయ్యాడు అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఆరోపణ అందామా, నిజం కూడా కావచ్చు. కొన్ని వందల మంది కుకీలు చనిపోయారు, మైతీలు కూడా చనిపోయారు. కుకీలు కూడా ఎక్కడో చోట పిల్లి అయినా సరే రూమ్లో వేసి కొడితే తిరగబడుతుంది అన్నట్టు కుకీలు కూడా తిరగబడ్డారు, మైతీలు కూడా చనిపోయారు. కొన్ని సంఘటనలు ఇప్పటికీ మనం కూడా మర్చిపోలేము. అక్కడ కుకీలో మణిపూర్ వాళ్ళు కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మర్చిపోలేని సంఘటనలు.